తెలంగాణలో వీచిన ఈదురుగాలులకు పలు జిల్లాల్లో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో వీచిన ఈదురుగాలుల కారణంగా మామిడికాయలు నేలరాలిపోయాయి. నేలరాలిన మామిడితో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మిగతా పంటలతో పాటు మామిడి పంటను కూడా వేల సాగు చేస్తున్నట్లు తెలిపారు. దగ్గర మా చెన్నూరు గ్రామం ఎల్లకపేట శివారులో నాది మామిడి తోట ఉంది, 4 ఎకరాలు. రాత్రి వచ్చిన ఈదురుగాలికి మా మామిడికాయలన్నీ రాలిపోయినాయి. దాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా మామిడి మీద సర్వేలు చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ప్రతిదానికి గిట్టుబాటు ధర అనేది గింత అని ఉన్నది, కానీ మా మామిడికి గిట్టుబాటు ధర లేదు. లేక మమ్మలను డీలర్సు రామబోకర్గాలు దోసుకుంటారు రైతులను. అదేవిధంగా మాకు ఆదిలాబాద్ జిల్లాలో 3 జిల్లాల మొత్తానికి మార్కెట్ లేదు కాబట్టి మామిడిది ఈ జిల్లాలో మామిడి తోటలు బాగున్నాయి కాబట్టి మాకు బెల్లంపల్లిలో మామిడితో మార్కెట్ అవుతుంది అని అన్నది అది అట్నే వెనుకబడిపోయింది. దాన్ని తొందరగా మార్కెట్ తయారు చేసి మేము నాగపూర్ కానీ నాందేడ్ కానీ పోకుండా చేసి ఆడికి పోయినా కానీ అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో రేట్ ఎక్కువ అంటారు, రైతులు ఎక్కువ మంది వరకు 30-35కి వచ్చింది. మాకు పెట్టిన పెట్టుబడులు వెళ్తలేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు ఒకటి చేసి మాకు మార్కెట్ సదుపాయం కలిసి ఈ మామిడి తోటకు మద్దతు ధర అనేది కాయకు మద్దతు ధర అనేది ప్రకటించి ఆ ధర మీద చేసి మమ్మల్ని ఆదుకుంటేనేమో ఇంకా ప్రకృతి పరంగా తోటలు పెంచుకుంటారు రైతులు, కానీ లేకుంటే ఉన్న తోటలే ఇక తీసి పారేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇదే అవుతుంది. సంవత్సరం అంతాటికి సేకరి చేసి కట్టపడితే ఏదో కాసినాయి అత్తాయి అనుకునే వరకు వచ్చే ముంగట గాలులు వస్తున్నాయి పోతాయి. మేము మార్కెట్ గిట్ట సదుపాయం ఉంటే మేము తొందరగా పెద్ద సైజ్ అయినట్టు మేము మార్కెట్కి అమ్ముకుంటాం, రైతులను బాగుపడతాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటాను. వైసీపీ ప్రభుత్వం